దట్టమైన నల్లమల అభయారణ్యంలో పెద్ద పులికి రక్షణ కరువైంది. వాటి భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. నల్లమలపై కన్నేసిన స్మగ్లర్లు వన్యప్రాణులకు ఉచ్చు బిగిస్తున్నారు. దీంతో నల్లమలలో పెద్ద పులి భద్రమేనా అన్న అనుమానం కలుగుతోంది. దట్టమైన నల్లమల పెద్ద పులుల ఆవాస ప్రాంతం. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ దేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ లో ఒకటి. ఇక్కడ పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అటవీ శాఖ లెక్కలు చెప్తున్నాయి. అయితే అదే స్థాయిలో పెద్ద పులుల భద్రతపై అనుమానాలు కూడా ఉన్నాయి. నల్లమలలో గుట్టుచప్పుడు కాకుండా వన్య ప్రాణులకు ఉచ్చు బిగిస్తున్నారు. ఇటీవల బయటపడ్డ ఓ ఘటన ఆ అనుమానాలను బలపరుస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలోని ఫరాహాబాద్ చౌరస్తాకు 15 కిలోమీటర్ల దూరంలో పుల్లయ్యపల్లి సమీపంలో అడవి జంతువులను బంధించేందుకు పన్నిన ఉచ్చు బయటపడడం సంచలనం రేపింది. జంతువులు నీళ్లు తాగేందుకు వచ్చే దారిలో చెట్ల మధ్యలో ఉచ్చు పెట్టారు. దీన్ని సెప్టెంబర్ 8న టైగర్ ట్రాకర్ రవి గుర్తించి తొలగించాడు. పుల్లాయిపల్లె బేస్ క్యాంప్ కు సమీపంలో అడవి మృగాలు, వన్యప్రాణుల తాగునీటి కోసం నీటి గుంటను ఏర్పాటు చేశారు. సోలార్ బోర్ వసతి కల్పించారు. పుల్లాయిపల్లె బేస్ క్యాంప్ దాదాపు 15 కిలోమీటర్ల పరిధిలో తిరుగాడే అడవి జంతువులు నీరు తాగేందుకు ఎక్కువగా ఇక్కడికే వస్తాయి. జంతువులు వెళ్లే దారిలో 100 మీటర్ల పొడవైన ఇనుప తీగల క్లచ్ వైర్ ను చెట్లకు 3 వరుసల్లో బిగించారు. ఆ మార్గం గుండా వెళ్లే జంతువులు అందులో చిక్కుకొని బయటపడేందుకు విపరీతంగా పెనుగులాడతాయి. ఈ క్రమంలో వైర్లు మరింతగా బిగుసుకొని ప్రాణాలు కోల్పోతాయి. ఇంతకు అడవిలోకి ఎవరు చొరబడుతున్నారు? వన్య ప్రాణులకు ఉచ్చు బిగిస్తున్నది ఎవరు? వారి వెనుక ఉన్న స్మగ్లర్లు ఎవరు? మూగ జీవాలను, అరుదైన వన్య ప్రాణులు, పెద్ద పులుల భద్రతకు ముప్పు తెస్తున్న వేటగాళ్లు ఎవరన్నది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఆ ఉచ్చును తొలగించారు. ఏ జంతువు ఆ ఉచ్చులో పడలేదని చెప్తున్న ఫారెస్ట్ అధికారులు కేసును మాత్రం సీరియస్ గా తీసుకోలేదు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో మొత్తం 34 పెద్ద పులులున్నాయి. గడిచిన 4 ఏళ్లలో పెద్ద పులుల సంఖ్య దాదాపుగా రెట్టింపైంది. 200కు పైగా చిరుత పులులున్నాయి. 2018లో 7 పెద్ద పులులు, 2021లో మొత్తం 14 పులులుంటే ఇందులో 8 పులికూనలను గుర్తించారు. 2022లో వాటి సంఖ్య 22కి, 2024లో 39కి చేరింది. 200 చిరుత పులులు, మరో 200 ఎలుగుబంట్లు, జింకలు, చుక్కల దుప్పలు, కనతలు, నెమళ్లు, కుందేళ్లు, అడవి కోళ్లు, అడవి కుక్కలతో పాటు అడవి దున్న సహా ఇతర అనేక వన్య ప్రాణులు అడవిలో ఉన్నాయి. ట్రాకర్ రవి ఉచ్చును తొలగించిన అంశం వివాదంగా మారి దాడుల వరకు వెళ్లింది. ఇనుప తీగల వల ఏర్పాటు విషయంలో నిమ్మల లింగస్వామి, నిమ్మల చిన్న గురువయ్యలు రవి ఇంటికి వెళ్లి గొడవపడి దాడి చేశారని బాధితుడు తెలిపాడు. వీరితో పాటు ఏటీఆర్ కోర్ ఏరియాలో జంతువులను వేటాడేందుకు అమర్చిన ఉచ్చు అంశాన్ని చెంచుల మధ్య వివాదంగానే భావించిన ఫారెస్ట్ అధికారులు లైట్ గా తీసుకున్నారు. విషయం బయటికి రావడంతో అంతర్గతంగా విచారణ మొదలుపెట్టారు. ఏటీఆర్ కోర్ ఏరియాలోని పుల్లాయిపల్లె బేస్ క్యాంప్ పరిసరాల్లో జంతువులను వేటాడేందుకు ఇనుప తీగల క్లచ్ వైర్ ఉచ్చును ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై ఫారెస్ట్ అధికారులు మాట్లాడడం లేదు. టైగర్ ట్రాకర్లు రవి, నిమ్మల లింగస్వామి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఏకంగా కోర్ ఏరియాలో పులులు సంచరించే ప్రాంతంలో ఉచ్చు ఏర్పాటు చేయడం అనేది అధికారులకు సవాల్గా మారింది. బయట నుంచి వచ్చే ప్రొఫెషనల్ వేటగాళ్లకు స్థానికులు సహకరిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం జాతర నిర్వహణ, ఆదాయం పంపకాలు చెంచుల పర్యవేక్షణలో ఉంటుంది. గడిచిన 2 ఏళ్లుగా సలేశ్వరం జాతర నిర్వహణ, ఆదాయం పంపకాల్లో ఏర్పడ్డ విభేదాల మూలంగా వాచర్లు, ట్రాకర్లుగా పనిచేస్తున్న వారు గ్రూపులుగా విడిపోయారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చేవారు కొందరు చెంచులను చేరదీసి ఎరవేసి లోపర్చుకుంటున్నారనే సమాచారం ఉంది. నల్లమల అటవీ ప్రాంతాన్ని 4 బ్లాకులుగా విభజించి 10 రేంజ్లు ఏర్పాటు చేశారు. 230 మంది వాచర్లు, సుమారు 300 మంది టైగర్ ట్రాకర్లు పనిచేస్తున్నారు. కోర్ ఏరియాలో ఉచ్చు, టైగర్ ట్రాకర్ పై దాడి ఘటనపై పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. బయటకు చెప్పకపోయినా అంతర్గతంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మాన్సూన్ బ్రేక్ తో స్మగ్లర్ల సంచారం తగ్గిందనుకున్నారు. కానీ దొంగదారిలో అడవిలోకి ప్రవేశించి అడవి జంతువులకు వలవేస్తున్నారు. అడవి జంతువులను బంధించి వాటి చర్మానికి, మాంసానికి వెలకడుతున్నారు. సరిహద్దులు దాటించి లక్షల రూపాయలు వ్యాపారం చేస్తున్నారు. డబ్బులు ఆశ చూపి అమాయకులను పావులుగా వాడుకుంటున్నారు. కెమెరాలకు చిక్కకుండా రహస్య మార్గంలో జంతువులకు వలపన్ని వేటకు పాల్పడుతున్న వారికి ప్రోత్సహిస్తున్న వాళ్ళ ఆట కట్టించాల్సిన అవసరం ఉంది.